మన బైబిల్ చేతబట్టుకొని దేవుని గణపరుద్దాం. యేసయ్య నాతో మాట్లాడయ్యా, నా జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని మేము నమ్ముచున్నాం. అద్భుతాలు చేసే దేవుడు అని నమ్ముచున్నాం. మీరే ఒక అద్భుతమైన దేవుడు. మిమ్మల్ని కలిగిన మేము మీ కుమారులు, మీ పిల్లలం గనక మా జీవితమే ఒక అద్భుతం. మాలాంటి వారు కొందరే ఉంటారు ఈ భూమి మీద. ఆ కొందరిలో ప్రభువారి నిన్ను నన్ను మనల్ని ఉంచాడు. కృప పొందిన వారిం కదా మనము, భాగ్యవంతులమండి మనం. నీ పాదరేణువునై పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. అవును స్వామి, నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ దయాదాక్షిణ పునుడా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీరు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి. ఇందుగలవు అందుగలవు, ఎందెందెతికినా అందెందే కలవు. ఈ సృష్టి అంతా కూడా సాక్ష్యం ఇస్తుంది. మీరు సృష్టిని సృష్టించారు, మానవుని క్షేమం కోరారు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. వాక్య భాగంలో మాతో మాట్లాడండి. మా జీవితాలను మెరుగు చేయండి, నీరు కట్టి ఫలింప చేయండి. ఇందువలన మీకు మహిమ, మాకు క్షేమము, ఈ సమాజానికి క్షేమం అనుగ్రహిస్తారని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ చాలా బాగున్నారు అని నేను నమ్ముచున్నాను. మీరు వీడియో వీక్షిస్తున్నారు చాలామంది. ఆఖరి వరకు వీక్షించి మీకు గనుక నచ్చితే, ఇష్టపడితే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలుగజేస్తే ఇతరులకు కూడా ఇందును ఫార్వర్డ్ చేయండి. మీకు తెలిసిన వారితో ఫార్వర్డ్ చేయండి. మీ స్టేటస్లో పెట్టుకోండి. ఇందువలన వాక్యము అనేక స్థలాలకు వెళ్తుంది. స్వార్థ బంద్ అయిపోయినటువంటి, కరపత్రాలు బంద్ అయిపోయినటువంటి ఈ స్థితిలో ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుట వలన దేవుడు దైవజనుల ద్వారా అనేకులకు ఈ సువార్త పంపిస్తూ ఉన్నాడు. మనమెంత ధన్యులమండి. ఎక్కడో వెలువడుతున్నటువంటి ఆ యొక్క సువార్త తరంగముల ద్వారా బయటికి వెళ్తుందంటే ఇది మానవునికి ఇచ్చిన దైవిక జ్ఞానమే. ఆమెన్. మానవునికి ఇచ్చిన దైవిక జ్ఞానమే గనుక ఏదైనా బంద్ అయిపోతుంది, ఏదైనా నిలబడిపోతుంది, ఏదైనా అక్కడే ఉండిపోతుంది. కానీ సువార్త మాత్రము ప్రపంచంలో బంద్ చేయటానికి, నిలపటానికి ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. కానీ హింసలు ఉన్నాయి, ఇందులో లేదని చెప్పేదానికి లేదు. స్వార్థలు, హింసలు, కష్టాలు, శ్రమలు, తన్నులు, తిట్లు, దెబ్బలు. ఒక్కొక్క యవనస్తుడైతే ఆ సువార్త చెప్పే ఆ పాస్టర్ గారిని ఎగిరిగిరి తంతాడు, ఫుట్బాల్ తిన్నట్టు. ఆయన కానీ చేతగాని లాగా వాడుగానే ఉంటాడు. మళ్ళీ ఆయన చదువు, ఈ తన్యవానికంటే ఎక్కువ చదువుగలవాడు. అంటే జ్ఞానం లేదు కనుక, అవగాహన లేదు కనుక ఎగిరి తంతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎంత ప్రేమ గలవాడు, నమ్మదగిన దేవుడు. చాలామంది గొప్ప గొప్ప సేవకులు, డబ్బు కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు, శరీర దౌఢ్యం కలిగిన వారు కూడా చంపకేసి కొడితే మౌనంగా ఉండిపోతారు, మాట్లాడారు. కారణం ఏంటనగా యేసయ్యను చూస్తారంతే. యుద్ధం నాది కాదు, నా యేసయ్యది అంటాడు. నేను కొడితే 2 దెబ్బలు కొడతాను, కానీ యేసయ్య కానీ చర్య తీసుకుంటే ఇక అది వేరే రకంగా ఉంటుంది. అందువలన ఆయన ఏం చేస్తున్నాడుగా, ప్రభువా
యుద్ధము నాది కాదు మీదే ప్రభువా, పగ తీర్చుకునుట నా వంతు కాదు, పగ తీర్చుకునుట నా వంతు కాదంటాడు. ఎస్, రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము, ద బుక్ ఆఫ్ డిటెరానమీ చాప్టర్ 33 33వ వచనము 29వ వచనము 29 వర్స్ చదువుకుందాం. యా, చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. పిల్లారా, ఈ మాటలు మోషే భక్తుడు రాస్తున్నాడు. ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా అని అంటాడు. ఏమయ్యా నీలో ఉన్నటువంటి ప్రత్యేకత అని మోషే వృద్ధాప్యములో ఆయన ఇశ్రాయేలు పిల్లలు అనగా యాకోబు 12 మంది పిల్లలను పిలిచి, యాకోబు అనగా తన తండ్రి అనగా ఇశ్రాయేలు ఏ విధంగా తన 12 మంది పిల్లలను పిలిచి చెప్పాడో అలాగనే ఈయన కూడా చెప్పాడు. ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు నేరుగా ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 1 చదువుకుందామా? రైట్. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, మీరందరూ కలిసి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఎటువంటి చక్కనైన మాటలు. పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడు ఇదే బోధిస్తూ ఉంటారు కదూ. తల్లిదండ్రులు పిల్లలు ఒకవేళ వారు ఎంత పెద్దవారైనా, ఒకవేళ ఆయన కలెక్టర్ అయినా, లేక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, పొలమున్నా అన్నీ ఉన్నా కానీ తల్లే, అమ్మే కదా, నానే. వారు ఎంత గొప్పవారైనా, రే బాబు నువ్వు కలెక్టర్ అయ్యావురా, నీకు బోధించే శక్తి నేను నేను లేకపోయినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండురా అంటాడు నాయన. అంటాడా లేదా? తల్లి కూడా అలాగనే మాట్లాడుతుంది. అలాగనే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత యాకోబు జీవితం ఒక అద్భుతమైనటువంటి క్రియగా మార్చబడింది. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ఆశీర్వాదింపబడ్డాడు. మోసము జీవితం వెళ్ళిపోయింది, పాపము జీవితం వెళ్ళిపోయింది అన్నట్లు ఈ యాకోబుకు 2 భార్యలు. ఆ భార్యకు ఒక్కొక్క ఆమెకు ఒక దాసి, ఆమె పరిచర్య చేయటానికి. మొత్తము యాకోబు యొక్క అండర్లో, యాకోబు దగ్గర 4 స్త్రీలు ఉన్నారు. ఈ 4 స్త్రీలు కూడా, ఈ 4 కూడా ఫలభరితులయ్యారు. ఆ దినాల్లో అది ఆనవాయితీ ఉండేది. అందువలన పొరపాటున మీరు కూడా సార్ నాకు ఒకటే భార్య ఒకటే భర్త అని ఎవరు బాధపడొద్దండి. హల్లెలూయా. ఎవరు చింత చేయాల్సిన పని లేదు. ఆ దినాలలో అది ఉన్నది, ఇప్పుడు లేదు. కావాలంటే మీరు మరి దాని గురించి ఎక్కువ చింత కూడా చేయాల్సిన పని లేదు. దేవా నీకు స్తోత్రాలు, ఇందును బట్టి స్తోత్రాలు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నామని చెప్పి ఆ కలిగిన భార్యతోనే సంతోషంగా ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నువ్వు చాలా బాగున్నావు అమ్మాయి, నువ్వు చాలా అందగత్తెవు అమ్మాయిని భార్యని గురించి పొగడాలి. ఆమెన్. పొగడాలి కాదు, ఉన్నట్టు చెప్పాలి. ప్రైజ్ లార్డ్. భార్య భర్తను కూడా లేదండి మీరు చాలా బాగున్నారని ఎప్పుడు చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నువ్వు బాగలేవు, నువ్వు అట్లు అని అనవద్దండి. అట్లంటే మళ్ళీ మీకు చంపకేసి కొట్టొచ్చునేమో, లేక ఈ విమానం మొత్తం కూడా మోగొచ్చునే. ఏంది ఆ దినం నీకు తెలియదని నేను బాగలేదు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే అనే మాట కూడా రావచ్చు. అందువలన యాకోబుకు ఎవరెవరున్నారు? రాహేలుకు దాసి బిల్హా ఉంది, లేయకు దాసి జిల్ఫా ఉంది. లేయా పెద్దామె, రాహేలు చిన్నామె. వీళ్ళిద్దరు కూడా లాబాను యొక్క కుమార్తెలను, ఇద్దరిని ఒక ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాడు. అది పొరపాటు ఏం కాదు, అది ఏం జరిగిందో ఏమో కానీ ఈ యాకోబు వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళేటోళ్ళకి ఆమె ఎక్కడుంది, మా చుట్టాలు ఉన్నారు కదా ఆ ఊర్లో అంటే ఉన్నారు అని చెప్తే ఉన్నట్టుండి రాహేలు గొర్రెలను కాసుకుంటూ తీసుకొని ఆ బావి దగ్గరికి వచ్చిన రావటం ఈ మనిషికి ఏం ఇన్స్పిరేషన్ వచ్చిందో రాహేల్ని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. అరే ఇదేంద్ర కథ, ఇప్పుడు ఎక్కడి పోయినా కానీ ఇదే కథ. ఎక్కడి పోయినా ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, దీంట్లో అగ్గి పెడుతున్నారు అందరు, ప్రపంచమంతా ఇదే దీంట్లోనే ఉన్నది. అందుకని వీటికి ఎవరికైనా కానీ దూరంగా ఉండండి వీటికి. ప్రైజ్ ది లార్డ్. ఐ లవ్, ఇదేనా పని నీకు? ఐ లవ్, ఐ కిస్. అది ఆయన చూడయ్యా, ఆయన చూసుకోవయ్యా. నీ ప్రేమ కాబోయే భర్తకు,
కాబోయే భార్యకు, నీ ప్రేమ పెళ్ళైన నీ పిల్లలకు, నీ బిడ్డలకు నీవు చూసు. అంతేగాని ఇతరుల మీద ముద్దు పెట్టుకోవాలని ఇట్లా చేయటం వలన యాకోబు జీవితం అవస్థ పడింది, కష్టపడ్డాడు. మరలా ఈమె కోసము ఈయన ఈ లాభాన్ని ఈయన మోసం చేస్తే ఈయన మోసం చేసేటప్పుడు ఇంకోకడు ఉంటాడు. నువ్వు ఎవరైనా మోసం చేస్తావు అనుకోండి, నిన్ను మోసం చేసేటప్పుడు ఇంకోకడు ఉంటాడా ఉండడా? ఎవడైనా తలని తినేవాడు ఉంటే తాడిందంటే వాడు ఇంకొకడు ఉంటాడు, అంటే తాటి చెట్టును కూడా తింటాడు ఇంకొకడు ఉంటాడని అర్థం. మరి ఈయన ఏం చేశాడు? ఉన్నట్టుండి ఈమె కాడికి పోతే ముద్దు చేసి పెళ్లి చేస్తాను మామ, నాకు పెళ్లి చేస్తామంటే చేస్తానంటే ఏం చేయాలంటే నీ ఇంట్లో కొలుగు ఉండాలా అన్నాడు. అన్న మీ ఇంట్లోనే ఉంటానన్న మామ అన్నాడు. లాభం దగ్గర ఉండురా బాబు అంటే ఈ అమ్మాయి కోసం నువ్వు 7 సంవత్సరాలు, లేయ కోసం 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయాలంటే ఓకే నేను దాసుడుగా ఉంటానన్నాడు. దాసుడుగా ఉన్నాడు. పెళ్ళి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోయాడు. మామ ఎప్పుడు ఇస్తావు మామ రాహేల్ నాకు అన్నాడు. ఇస్తాను రా, 7 సంవత్సరాలు అయిపోయింది కదా, ఓకే. పెళ్ళి పెట్టుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత బాగా రాత్రి కాలంలో పెళ్లి చేశాడు. తెల్లటలి సూచనలకే అమ్మాయి రాహేల్ కాదు, లేయ. ఏం మామ పుచ్చిగండ్ల దాన్ని తెచ్చి నాకు పెట్టేవా అన్నాడు. పెద్ద పుచ్చిగండ్లు అంటే ఎప్పుడు ఈగలు కాడుస్తుంటాయి. ఇప్పుడు రాత్రి మీకు అర్థం కాలేదు, ఈమె రాహేల్ అనుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి పోయినాడు. ఏం మామ ఈ పని చేసి అట్లా కాదు, అది మాకు కుదరదు, పెద్ద అమ్మాయిని పెట్టుకుని చిన్న అమ్మాయిని ఎట్లా పెళ్ళికి ఇస్తాం, అది కాదు. లేదు మామ, మరి ఎట్లా చేయాలంటే ఈ అమ్మాయి నీకు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. హల్లెలూయా. ఈ 14 సంవత్సరాలు అతనికంట 7 రోజులుగా ఉన్నదంట. అంటే ఇక్కడ కరెక్ట్గా చెప్పొచ్చు, పెళ్ళి ప్రేమ అనేది గుడ్డిది అనేది. ఈ 14 సంవత్సరాలు ఇతనికి 2 వారాలుగా ఉన్నదంట. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. 2 వారాలుగా ఉన్నదంట. మొత్తానికి పెళ్ళి అయిపోయింది, బాగైంది. వీళ్ళందరికీ ఈ నలుగురితో కలిసి నేను ఈ వివరాలు నేను చెప్పను, బాగా వినండి బాగా. ఈ వివరాలు చెప్పను. వీళ్ళందరికీ ఈ నలుగురు అనగా 2 దాసులు 2 దాసురాలతో 12 మంది పిల్లలు దీనతో కలిసి చదువుతున్నాను. పేరు వినండి. మొదటివాడు పెద్దోడు రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇల్లాకారు, జబులూను, దాను, ఆషేరు, నప్తాలి, గాదు, యోసేపు, దీనా. ఆఖరమ్మాయి దీనా. 11 మంది మగపిల్లలు, ఆఖరమ్మాయి దీనా. సరే, వీరందరి గురించి వీళ్ళు కూడా చాలా మంచివారని చెప్పుకునే దానికి లేదు. ఇందులో 2 ముగ్గురు ఉన్నారు. యోసేపు ఉన్నాడు, ఆషేరు ఉన్నాడు, చాలా గొప్పవారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను వీరి గురించి. ఈ దినము నేను 6వ వాడైనటువంటి జబులూను గురించి చెప్పాలనుకున్నాను. ఎవరమ్మా? జబులూను. చెప్పండి. జబులూను అంటే అర్థం ఏంటనగా నివాసము అని అర్థం. జబులు అంటే అర్థం ఏంటండి? నివాసము. యాకోబు లేయలకు పుట్టినటువంటి 6వ కుమారుడు ఈయన. మీరు చదువుకుంటూ పోతే ఆయన ఒకసారి ఆదికాండం 30:19-20 చదవండి. ఆదికాండము 30:19-20 30వ అధ్యాయము. మైకున్న వారు వెంటనే చదవాలి. ఓదిరి లేయా మరలా గర్భవతి అయి, ఇదే పని ఈమెకు. లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను. అబ్బా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేశాడు. నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను. నా పెనిమిటికి నేను లేయ అంటుంది 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడు ఇకను నాతోనే కాపురం ఉండు అనుకొని అతనికి జబులు అని పేరు పెట్టింది. ఏ పాస్టర్ పేరు పెట్టలేదు ఆ దినాలలో. హల్లెలూయా. ఏ పాస్టర్, ఏ యొక్క గురువు గారు పేరు పెట్టలే. అమ్మోళ్ళే పేరు పెడతారు, నాయన పేరు పెడతాడు. ఏండి మరి మా వయసు వాళ్ళందరికీ కూడా మా అమ్మే పేరు పెట్టిందండి. అంటే ఈ తరములో ఆ తరములో మా అమ్మ ఎట్లాంటి పేర్లు పెట్టింది చూడండి. 5 అన్నదమ్ములకు 5 పేర్లు పెట్టింది. ఏ పాస్టర్ని పిలిచి పేరు పెట్టలే, ఏ స్వామి దగ్గరికి వెళ్ళలేదు ఈమె. హల్లెలూయా. పెద్ద ఆయనకు దేవశిఖామణి అని పేరు పెట్టింది. 2వ ఆయనకు దేవదానం అని పెట్టింది. 3వ ఆయనకు ప్రకాశ్రావు అని పెట్టింది. 4వ ఆయనకు దావీదని పెట్టింది. 5వ నాకు ఆమెకు ప్రభాకర్ రావు అని నాకు పేరు పెట్టింది. మా అక్కలు కూడా 2 పేరు పెట్టింది. ఆమె పేరు పెట్టింది, వెళ్ళిపోయింది. ఆమె ఒకప్పుడు దేవుని ఎరగని జీవితం జీవించింది. ఆమె ముగింపు దశ మా నాయన మా అమ్మ యేసు ప్రభువుని తెలుసుకొని టీవీ డ్యామ్లో వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మా అన్నప్పుడు అక్కడ సేవకుడిగా టీవీ డ్యామ్లో ఆయన రైల్వే ఉద్యోగం చేస్తూ ఆయన ప్రకాశ్రావు గారు మంచి సేవకుడు మా అన్న. ఆ సేవ చేసి మరి ఈమెకు అక్కడ బాప్తిసం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఆ దినాలలో పిల్లలకు పేర్లు, ఈ దినంలో మీకు పేర్లు ఎట్లా ప్రేరణ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఏం పేరు పెట్టాలి ఆయనకి,
ఈమెకి ఏం పేరు పెట్టాలి, ఎన్నో పేర్లు ఆ గూగుల్లో చేస్తే లేక 10 మందికి చెప్తారు, 10 మందికి చెప్పి అడ్వైజ్ తీసుకుంటారు. సార్ మీకు ఏదైనా ప్రేరేపగలితే దీని కొరకు చెప్పండి పేరు అంటే వాళ్ళన్నీ చెప్తే లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత భర్త మౌనంగా ఉంటాడు, భార్య ఏం చెప్తాడో అదే వింటాడు ఆయన. అల్లు చెప్పండి, సలహాలు అన్నీ తీసుకుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సలహాలు అన్నీ తీసుకుంటారు. లాస్ట్లో భార్య ఏం చెప్పిందంటే సెలెక్ట్ కొట్టేస్తారు. ఒకవేళ భార్య మాట ఆయన ఇనలేదు అనుకో, ఊరికి అట్లా అనుకో, అది బర్త్డేలే జరగవు అసలు. బర్త్డేలు జరగవు, ఇల్లు ఓపెనింగ్. ఒకవేళ ఇల్లు ఆమె చెప్పిన పేరు చెప్పకపోతే ఇల్లు ఓపెనింగ్ అయ్యేది కూడా కష్టమే. ఒకవేళ నేను పెట్టుకుంటానంటే ఆమె వెళ్ళిపోద్ది, ఊరికి వెళ్ళిపోద్ది. మీరు చాలా మంచి వాళ్ళు. యాకోబు జీవితాన్ని మనం చూసినప్పుడు 6వ వాడు జెబులూను నివాసం అన్నప్పుడు వృద్ధాప్యములో మోషే కూడా దీన్ని పరిగణించాడు. ఎప్పుడో జరిగిన చరిత్రకు మోషే దానికి ఏం చేస్తున్నాడు, మరలా పునరావృతం చేస్తున్నాడు. యాకోబు వృద్ధాప్యములో 12 మంది పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ వచ్చాడు. అన్నట్లు వీరు ఏం మాట్లాడారో ఒకసారి మనం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం చదవండి. జెబులూను గురించి ఇట్లా నేను నీవు బయలు వెళ్ళుము, నీవు బయలు వెళ్ళు స్థలము ఎంతో సంతోషించుము, నువ్వు వెళ్ళు స్థలమందు సంతోషించుము అని జెబులూను గురించి మాట్లాడతాడు. ఎవరు చెప్పారు ఈ మాట అనగా మోషే చెప్పాడు. ఈయన ఏం చెప్పాడు వీరి నాయన జెబులూను గురించి? మీరు 49వ అధ్యాయం ఆదికాండము 13వ వచనం. జెబులూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. చూసావా, వీరి నాయన అనగా ఇశ్రాయేలు ఏమంటున్నాడు, నాయన నీవు సముద్రపు రేవున నివసిస్తావు అంటే సముద్రపు ఒడ్డున ఆ రివర్ నన్ను నివసిస్తావు, రేణువుగాను మార్చబడతావు, రేణువులుగాను మార్చబడతావు. ఈ మాటలు మనము చదువుతూ ఉన్నప్పుడు రేవులో అనగా ఆ సముద్రం ఒడ్డున నువ్వు జీవిస్తావు. సముద్రం ఒడ్డున ఏముంటుందనగా ఇసుక ఉంటుంది. ఈ ఇసుకకు ఒక బలమైన శక్తి ఉందండి. చూడటానికి అది రవంత కొంచెం రాగింజల్లాగా అంతకంటే సన్నగా కూడా ఉంటుంది, కానీ చాలా బలము గలది. ఎంత బలం ఉందండి దీనికంటే ఇంతగా ఘోషిస్తున్నటువంటి సముద్రం కూడా ఇసుకను దాటి బయటికి రాదు. హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి బిల్డింగ్ కట్టాలన్నా కానీ ఏముండాలండి? ముఖ్యమైనటువంటి పదార్థము ఇసుక ఉండాలి. ఆ దినాలలో పూర్వకాలంలో కూడా సిమెంట్ లేని పరిస్థితులలో కూడా వారు ఏం చేశారు తెలుసా? సున్నము, ఇసుక, బెల్లం, ఈ 3 ఐటాలతో ఎద్దులను లేక దున్నపోతులను గానిగ కట్టించి దాన్ని బాగా తిప్పి 3టిని మిక్స్ చేసి అప్పుడు బిల్డింగ్ కట్టారు. ఆ దినములో కట్టబడినటువంటి బ్రిడ్జీలు, ఆ దినంలో కట్టబడినటువంటి వంతెనలు, ఆ దినంలో కట్టబడినటువంటి ఆ యొక్క భవనాలు, ఆ యొక్క శిల్పాలు ఈ దినం కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు కట్టే వారికి అప్పుడు కట్టే వారికి జమున్ ఆస్మాన్కు ఫరక్ ఎంత ఉందో, వ్యత్యాసం ఎంత ఉందో, ఆకాశాన్ని భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. వారు ఒరిజినల్గా కట్టారు. ఇప్పుడు కట్టేవారందరూ కూడా కాంట్రాక్ట్ బేస్లు తీసుకున్నవారు, వారికి కమిషన్ కావాలి కనుక అంత నాసిరకము అందరు కాదు, అందరూ నాసిరకము పదార్థము యొక్క వస్తువులు వేయటం వలన అది తొందరగా సిలికలు వచ్చేసి పడిపోయి ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సొంతంగా గృహం కట్టుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత డబ్బు పోయినా పర్వాలేదు, నీకు మెటీరియల్ నెంబర్ 1 మెటీరియల్ నేను తెచ్చిస్తానంటాడు ఆ యజమాని ఆ కాంట్రాక్టర్కు. దేవుని బిడ్డలారా, మరి యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు సముద్రం తీరమన ఏముందండి? ఇసుక ఉంది. ఈ ఇసుక దేనికి బలమైనటువంటి వస్తువు ఇది. ఈ ఇసుకను గురించి అనాది కాలంలోనే అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. నీ సంతానాన్ని సముద్ర తీరమునున్న ఇసుక వలె నేను చేస్తానంటాడు యేసయ్య, రేణువుల వలె నేను చేస్తానంటాడు యేసయ్య. దేవుని బిడ్డలారా,
కొద్దివారమైన మనము ఒక్కరిగా ఉన్న మనము, ఒక్కటే బిడ్డ ఒక్కడే కొడుకు అనుకుంటున్నావా? నీ జీవితంలో తక్కువ ఆదాయం అని నువ్వు అనుకుంటున్నావా? నీ వ్యాపారంలో తక్కువ వ్యాపారము, చాలా తక్కువ ఆదాయం ఉంది అనుకుంటున్నావా? ఆ కొంచెము దాన్నే ఆ రవంతనే ఇంతింతగా చేస్తాడు యేసు ప్రభువారు. అది ఎప్పుడు జరుగుతుందనగా, వృద్ధాప్యములో ఆయన మరణించేటప్పుడు తన 12 మంది పిల్లలను పిలిచాడు. అందరికీ చెబుతూ జబులూను దగ్గరికి వచ్చినప్పుడు జబులూను నివాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జబులూను నివాసమును గురించి మాట్లాడుతున్నప్పుడు, నీవు ఓడ రేవులకు ఏమైతో తెలుసా? ఇది చాలా చక్కని మాట రాస్తున్నాడండి ఆయన. జబులూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును. అతడు ఓడలకు రేవుగా ఉంటాడంట ఆయన. అనగా ఎక్కడో దూర సుదీర్ఘ ప్రయాణం చేస్తే 6-7 సంవత్సరం రోజులు ప్రయాణం చేస్తాయి నీళ్ళలో. ఓడలు సామాగ్రి తీసుకొని ఒక దేశం నుండి మరొక దేశం, ఒక పట్టణం నుండి మరొక పట్టణాన్ని తీసుకెళ్తాయి. కానీ అది ఓడ దగ్గరికి ఇతర పట్టణాలకి వెళ్ళంటే అక్కడికి వచ్చి ఆ రేవులు ఉండిపోతాయండి. తర్వాత వాటిని ఆ సామాన్యత తీస్తారండి. అంటే నువ్వు ఎలా ఉంటావు అనగా, సుదీర్ఘ ప్రయాణము చేసి ఎంతో సామాను తీసుకొచ్చి అది డౌన్లోడ్ అవుతుందనగా నువ్వు ఉన్న స్థలములోనే అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరలా ఇక్కడి నుంచి నువ్వు సరఫరా చేస్తావు దాన్ని. అంటే ఈయనకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇశ్రాయేలు వృద్ధాప్యములు ఉన్నప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, నీవు ఏ క్షేత్రంలో ఉన్నావో ఆ క్షేత్రం కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకో. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఉద్యోగమా, వ్యాపారమా, లేక డైలీ వేజెస్లో కూలి చేస్తున్నావా, లేక ఇంకొక పని చేస్తున్నావా, ఆ పనిలో నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు జబులును ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడో అటువంటి స్థానంలో పెట్టాడు. సంవత్సరం రోజులు తిరిగి నీళ్ళలో సముద్రంలో తిరిగినటువంటి ఆ ఓడ అది రెస్ట్ తీసుకోవాలంటే ఇది రేవుకు వస్తేనే వాళ్ళకు కూడా రెస్ట్ ఉంటుంది, విశ్రాంతి దొరుకుతుంది. అంటే నీ దగ్గరికి వచ్చిన వారు కూడా దీవింపబడతారు, ఆశీర్వాదింపబడతారు. ఎందుకనగా నువ్వు ఆల్రెడీ దీవింపబడ్డావు. చప్పలు కూడా దీవించుదావా? నువ్వు ఆల్రెడీ ఆశీర్వాదింపబడ్డావు. అందుకే ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను నమ్మకంగా మనం పనిచేస్తే నీ కొంచెం జీతాన్ని ప్రభువారు అద్భుతంగా మారుస్తాడు. అది అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. రండి మరలా ఒకసారి ఇప్పుడు మీరు చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. చాలు. ఎందుకు అవమానపరిచాడు అనగా ఆ పై వచనాలలో ఉందండి. 8వ అధ్యాయం ఆఖరి వచనాలలో మనం చూసినప్పుడు, అనగా 20 నుంచి మనం చదువుకున్నప్పుడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు, అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేదురు, ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపవచనం పలుకుదురు చూతురు, భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదన కలుగును, వారు గాఢాంధకారములోనికి తోయబడెదరు. వీరు వ్యాపారము బాగా పెరిగిన తర్వాత, ఉద్యోగములో బాగా ప్రమోషన్ ఇచ్చిన తర్వాత, పంట బాగా సమృద్ధిగా వచ్చిన తర్వాత వీరి యొక్క వాక్య బోధనలో వీరు పెరగలేదు. జబులూను నఫ్తాలి ఎవరు అనగా యాకోబు పిల్లలే, ఇశ్రాయేలు పిల్లలే. వీరికి ఎక్కడ ఉన్నారు అనగా సముద్ర రేవులో ఉన్నారు, సముద్ర రేవు దగ్గర ఉన్నారు. ఎటువంటి వస్తువులు వచ్చినా ఆ గూడ్స్ అన్నీ కూడా అక్కడికి రావాల్సిందే, వీరిని దాటిపోవాల్సిందే. సముద్రములో ప్రయాణించిన వస్తువులని వీరిని దాటిపోవటానికి లేదు. అటువంటి అధికారము కలిగిన వారు వీరు. అయితే ఇశ్రాయేలు పిల్లలు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. ఇంత బాగా మనం పొగుడుకున్నాము, కానీ వారు ఏం చేశారో తెలుసా?
దేవునికి దూరం అయిపోయారు. ఎన్నో విలువగల వస్తువులు, కోట్ల రూపాయల విలువగల వస్తువులు జబులూను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అధిపతిగా ఉన్నాడు, అన్నింటికి కూడా ఆయన బాస్గా ఉన్నాడు. కానీ రాని రాను వారి మనసంతా ఎక్కడికి పోయిందో తెలుసా? డబ్బు మీద పోయింది, హోదా మీద పోయింది, మానవుల యొక్క పొగడతల మీద పోయింది. అప్పుడు వారు ఏమైపోయారనగా, వారికి దుస్సహనం వచ్చేసింది, వేదనలు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి. కడ తీర్చే నాదుడు లేకపోయాడు. డబ్బు పెరగటం మంచిదే, వ్యాపారం సమృద్ధిగా ఉండటం చాలా మంచిదే, పంట దిగుబడి వచ్చటం ఇంకా మంచిదే. పంట మంచి దిగుబడి వచ్చినటువంటి ఇస్సాకు దేవునికి ఇష్టడిగా జీవించలేదా? యోసేపు పరిశుద్ధంగా, యోసేపు కూడా ఇశ్రాయేలు కుమారుడు, ఆఖరి కుమారుడే కదా, ఎంత బాగా జీవించాడు కదా. దేవుని బిడ్డలారా, నీ యొక్క విద్యను బట్టి ఎప్పుడు కూడా నువ్వు గర్వించకూడదు. నీ విద్యను బట్టి ఎప్పుడే కానీ నువ్వు ఇతరులకు పొగడ్త పనులు చెప్పగాకు. నా కొడుకు, నా కుమారుడు, నా కూతురు అలా అలా చెప్పుకుంటే నీకు గర్వం వస్తుంది. గర్వం వచ్చినప్పుడు మెల్లమెల్లగా నువ్వు దేనికి దూరం అవుతావు అనగా, దేవునికి దూరం అవుతావు. బై గాడ్స్ గ్రేస్, దేవుని కృపచేత నా కుమారుడు, నా కూతురు గొప్పవారు అయ్యారని చెప్పు కానీ నేను వారిని గొప్ప చేశాను అంటే, గొప్ప చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోప్పడతాడు. గొప్ప చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోప్పడతాడు. ఆయన కోప్పడాడైతే ఆయన నిమిషమైన కోపం ఏమవుతుందో తెలుసా? ప్రపంచాన్ని కదిలిస్తుంది. దేవుని బిడ్డలారా, అందువలన డబ్బు ఎక్కువైపోయినా, ఇంకా ఎక్కువైనా, ఇంకోటి ఎక్కువైనా, మదమెచ్చిన గుణమెచ్చిన మానక సర్వము ఇచ్చును. అలాగైపోయినప్పుడు జబులూని పరిస్థితి ఏమైపోయింది, నఫ్తాలి పరిస్థితి ఏమైపోయింది అనగా, వారికి ఏమైపోయింది అనగా, దేవునికి వాక్యానికి దూరం అయిపోయారు కనుక వారికి బాధలు వచ్చేసాయి. ఈ పరిస్థితి మీకు రాకుండటానికే దేవుడు తన దాసుల ద్వారా ఈ మాటలు చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రైట్, ఇప్పుడు అంటున్నాడు అయినను అంటే దట్ ఈస్ హిస్ గ్రేస్. అయినను అనేదంటే ఆయన కృప. అయినను, అబ్బా అయినను, కానీ ఎస్, ఇక్కడ ఏం జరిగింది? అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. జబులూని ఏమైపోయాడు, నఫ్తాలి ఏమైపోయాడు. నఫ్తాలి చాలా చమత్కారంగా మాట్లాడగలడు, ఎటువంటి విషయంలో కూడా ప్రాబ్లం సులువుగా సాల్వ్ చేయగలడు నఫ్తాలి. జబులూను నివాసము, దేవునికి నివాసముగా ఉన్నవాడు, అక్కడ వస్తువులంటే సామాన్లకు విలువ నివాసముగా ఉన్నవాడు. పరిస్థితులు ఏమైపోయాయి అనగా, అబ్బాబాబాబా అని పొగిడాము అప్పుడు కదా. చాలామంది ఈ దినాల్లో అబ్బా ఆయన, అబ్బా ఆమె, అబ్బా 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 అన్నాం, కానీ తర్వాత వాళ్ళ అడ్రస్ దొరకదు మనకు. ఏంటి లెటర్ రాసి పంపాలని కానీ అడ్రస్సు దొరకదు. అందువలన దేవునికి రావలసిన మహిమ మానవుడు ఎవడు దొంగిలించకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు, గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు, ఆయన సేవ జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేస్తుంటే దైవజనుడు భగత్ సింగ్ గారిని జనులు పొగిడిదే, అబ్బా ఆయన ఏం లేదు, అబ్బా అన్నారు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ఓ ప్రభువా, ఈ స్వస్థతలు వద్దు, ఈ అబ్బని నాకు వద్దు, నేను వాక్యం చెప్పి నీ ప్రేమ చెప్పి పోతానన్నాడు యేసయ్యకు. హల్లెలూయా. ఈ దినం ఆయన ఆ మాట చెప్పుట వలన ఈ దినం ప్రపంచ దేశంలో ఆయన కాలినడకనే వాక్యం చెప్పాడు ఎక్కువ పరిస్థితులలో. ఈ దినము దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క పేరు ఎక్కడికైనా మురిగిపోతుందండి. ఈ సేవకుడు సేవ చేసిన దినాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ నాకు పొగడతలు ఇచ్చినప్పుడు నాకు తెలియకుండా నేను, ప్రభువా నాకు పొగడతలొద్దు, స్వస్థతలు, అనేక అద్భుతాలు చేశాడు ప్రభు ఈ దాసుని ద్వారా. కానీ వాటిని ఎప్పుడు నేను చెప్పుకోదట్టుగా ఇష్టపడను, నాకు ఇష్టం ఉండదు. నేనేం చెప్తానంటే, దేవుడు నన్ను రక్షించాడు, ఆ అద్భుతకరుడు నన్ను యాక్సిడెంట్లో మరణంలో నన్ను తప్పించాడు, నా జీవితాన్ని బాగు చేశాడు. మీ జీవితాలను బాగు చేస్తాడు, మీ జీవితాలను బాగు చేస్తాడు. ఇటు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు బాగు చేసేవాడే నజరేయుడైన యేసు. నఫ్తాలి జబులును చూడండి, వారి పరిస్థితి చూడండి. 9వ అధ్యాయంలో, పూర్వకాలమున ఆయన జబులును నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. ఎందుకు అవమానపరుస్తాడండి? ఏండి ఎందుకు అవమానపరుస్తాడు అంటే, మనం ఎప్పుడైనా ఆయనకు వచ్చే మహిమ ఎప్పుడైతే మనం దొంగిలించుకుంటామో,
నీకు ఎక్కడ పొగడతలు ఉన్నాయో నేను అక్కడే అవమానం చేస్తాడు. అయితే దేవుని కొరకు నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే నీ తల ఎత్తిస్తాడు యేసయ్య. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు బ్రదర్ మాట? ఎస్, ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. హెచ్చిస్తాడు. నీకెక్కడ ఆత్మీయ అవమానాలు అన్నిలో పోరాటాలు ఎన్ని నీకు వచ్చినా నువ్వు ప్రభు కొరకు సాక్షిబిడ్డగా నమ్మకంగా దేవునికి ఇష్టడుగా సమాజానికి మేలుగా ఇంటికి ఉప్పుగా నువ్వు జీవించినట్లయితే ఎక్కడ నువ్వు అవమానం పొందావో, చీపో ఇది పనికిరాడని అనిపించుకున్నావో అక్కడే దేవుడు నీ తల ఎత్తిస్తాడు యేసయ్య. అదే దేవుని యొక్క వాక్యం. అందుకే మనం దేవుని మందిరానికి వచ్చాం. దేవుని బిడ్డలారా, ప్రభు మనకు ఎప్పుడే కానీ మనకు ఘనత రాకుండా చూసుకోవాలి. ఎవరైనా నిన్ను పొగుడుతున్నారంటే, ఓహో నన్ను ఏ చెట్టు మీదకి ఎక్కిస్తున్నాడు ఈ మనిషి, చెప్పమ్మా, ఏ మునగ చెట్టు మీదకి ఎక్కిస్తున్నాడు ఈ మనిషి. ఎక్కింటా మునగ చెట్టు ఎప్పుడైనా మీరు ఎక్కారా? మునగ చెట్టు ఎక్కలేదు, మీరు మునక్కాయలు చాలా మంచివి కదా. ఏం చెప్పరు, మునక్కాయలు తిన్నారా? ఇప్పుడు మునగ చెట్టును చూసారా? ఆయన ఈరోజు ఎక్కుతారా? నిచ్చెనేసుకొని ఎక్కుతారా? ఎక్కలేరండి. అది చాలా పెలుసుగా ఉంటుంది, ఇరిగిపోతుంది, కింద పడతారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. జాగ్రత్త. అందువలన ఎవరైనా నిన్ను ఎక్కిరిస్తే మీరు ఎక్కొద్దండి. అబ్బా ఈయన అసలు బళ్ళారిలోనే ఇట్లాంటి లేడంటే అది ఎంత ఉత్తమ మాటలను గుర్తు చేసుకో. అట్లాంటి ఇంకొకరు చాలామంది ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అసలు ఈ కాలేజీలో ఈ స్కూల్ ఇట్లాంటి లేటే లేదు, నో అట్లా అనకూడదు బ్రదర్, చాలామంది ఉన్నారు. బ్రదర్ నీలాంటి వారు లేదు బ్రదర్. అలా తప్పించుకుంటే ఆ మహిమ దేవునికి వస్తుంది. నువ్వైతావు, నువ్వు దేవుని దగ్గర ఉంటావు, దేవుడు నిన్ను హెచ్చించుట ఆరంభిస్తాడు. హల్లెలూయా. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నిన్ను గౌరవించడానికి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీ తల ఎత్తడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. సత్క్రియ చేయని ఎడల నీవు తల దించుకొనవా? సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోగలవా? ఎస్, ఎత్తుకుంటాం. సింహంలాగా ఉంటుంది. సింహం ఇప్పుడే కానీ ధైర్యంగా ఉంటుందండి. సింహం అడవికి రాజు. నీవు ధైర్యంగా ఉండే బిడ్డవు, దేవుడు నీకు ఏ కొరత చేయడు. ఎస్, చూడండి మరలా మీరు ద బుక్ ఆఫ్ ఐజియా, ఎస్ ఇక్కడే ఎంచుకుందాం. అంత్యకాలమున అనగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము లాస్ట్ భాగంలో చూస్తున్నాం. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమ గలదానిగా చేస్తాడు. చప్పలు కూడా చూద్దామా? ఈ మాటలు చదవకముందు ధ్యానించకముందు ఒకసారి మీరు యెషయా గ్రంథం 60వ అధ్యాయం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 60, 60వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. నీవు చూసి ఓ జబులూను, ఓ నఫ్తాలి, బాగినండి. ఓ దేవునికి నివాసమా, మాట చమత్కారమా, ఓ బాగా మాట్లాడగలవా, మాట నేర్పరివా, అన్ని భాష ప్రియుడివా, అన్ని భాషలు నీకు వస్తాయా? బాగిను. ఏం చెప్తున్నాడు? నీవు చూచి ప్రకాశింతువు. మరలోసారి చదవమ్మా. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. చప్పలు కూడా దేవుడు చూద్దామా? దేవుడు వ్యాపారానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరికే కానీ ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చాడు. బైబిల్లో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, పని చేసేవారు కూడా ఉన్నారు, డైలీ వేజెస్లో పనిచేసేవారు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, చేపలు పెట్టేవారు ఉన్నారు, పశువులుగా కాసేవారు ఉన్నారు, కాపలు కాసేవారు ఉన్నారు, గొర్రెల కాపురులు ఉన్నారు, బర్రెలు కాసేవారు ఉన్నారు. ఎన్నో కార్యాలు ప్రభువారు నీ కొరకు చేయటానికి దేవుడు ఈ కార్యం చేయటానికి ఉద్దేశం పెట్టాడు. అంతరాడు నీ ఉద్యోగాన్ని నేను ఆశీర్వాదిస్తానన్నాడు యేసయ్య. ఆమేన్ అన్నాడు లేదా? వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, ఉద్యోగం వైపు నీ వైపు త్రిప్పబడును. ప్రైజ్ లార్డ్. నువ్వు కష్టపడు. నువ్వు 10 ఫెయిల్ అయిపోయి 10వ తరగతి ఫెయిల్ అయ్యి, ఓ దేవా నాకు గజెటెడ్ ఆఫీస్ చేయి ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను గజెటెడ్ ఆఫీస్ చేయి ప్రభువా అంటే హౌ ఇట్ పాసిబుల్? ఏమండి, 10వ తరగతి ఫెయిల్ అయినోడు గజెటెడ్ ఆఫీసర్ అవుతాడా? ఒకవేళ చేసింది అనుకో, చేస్తే మనకి 10th క్లాస్ అని రాసేదానికి రాకపోతే వాడు గజెట్ అయితే సంతకాలు ఎట్ట పెడతాడు? అందువలన ఏ ఆఫీసర్ కూడా 10th క్లాస్ చదివిన వాడిని ఆఫీసర్గా చేయరు. ఎన్నో ఏమండి ఇంటర్వ్యూస్ ఉంటాయండి. మంచిగా చదివిన వారిని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారిని, బాగా చదువుకున్న వారిని ఒక ఆఫీసర్గా పెడతారు ఎక్కడే కానీ. అంతేగాని ఓ యేసు ప్రభు వారిని మీరు ఎవరే కానీ ఆయన్ను మీరు వాడుకోవద్దండి. దేవా ఇది గినుంటే ఇట్లా గిని చేస్తే నేను నీ మాట వింటాను, లేకపోతే నేను చచ్చిపోతాను. ఎవరు అనుకోగాకండి.
నువ్వేం దేవుడు ప్రభు, వాడిని చూడు ఆఫీసర్ చేసినావు, నన్ను చేయలేదంటే చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, ఆయన ఆఫీసర్ చేశారు. నువ్వు 10 కదా, నీ లెవెల్ ప్రకారం దేవుడు నీకు ఇస్తాడు. చప్పలు కూడా చూపిద్దామా? హల్లెలూయా. నీ లెవెల్ ఏదుందో అలా ఇస్తాడు. ఆత్మీయ జీవితం కూడా అంతే. నువ్వు ఎంత ప్రభు కొరకు కష్టపడతావో దేవుని బిడ్డలారా, అలా నిన్ను షైన్ చేస్తాడు. ఎస్, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. చూసావా, జబులుని ఎక్కడున్నాడండి? ఎక్కడ ఉన్నాడు చెప్పండి? వాక్యం విన్నారా? ఎంతమంది వాక్యం విన్నారు? జబులుని ఎక్కడ ఉన్నవాడు? జబులుని అంటే అర్థం ఏంటి? నివాసము. ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాపర్టీ, సముద్రంలో ఉన్న ప్రాపర్టీ అంటే ఓడవరేవుకు వస్తుందా లేదా? ఈ మాట ఇక్కడ యెషయా గ్రంథంలో రాస్తున్నాడు, క్లుప్తంగా రాస్తున్నాడు, అందరికీ అర్థమయ్యే విషయంగా రాస్తున్నాడండి. జనములు నీ యొద్దకు వస్తున్నారా లేదా? అయితే వీరు ఏమైపోయింది, కాస్త గర్వపడ్డారు కనుక అవమానపరచబడ్డారు. దేవుని మహాకృప చేత తిరిగి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి తెచ్చడానికి ఈ దినము కూడా ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నేరుగా మీరు అక్కడే, అనగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం దగ్గరికి రండి. 2వ వచనం, 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ఈ దినం కూడా ప్రకాశించుచున్నది. దేవుడు చీకటి గల వారిని ఏం చూస్తున్నారు అండి? వెలుగు చూస్తున్నారు. అంటే అంతకుముందు వారికి చీకటి ఉన్నది, ఈ దినం వారు వెలుగులో నడుస్తున్నారు. వారు ఆ దినము జబులును నఫ్తాలిని నేను కూడా చూడలేదు, కానీ వారి చరిత్రను చూసినప్పుడు ఈ మాటలు మన జీవితాలకు ఎంతో మేలు. అందువలన మనం కూడా, అయినను నీ కృప మమ్మల్ని హెచ్చించావు గనక మేమెక్కడ అవమానపరచబడ్డామో అక్కడని మీరు మా తల ఎత్తుతారు. ఆమెన్. ఎక్కడైతే యేసు ప్రభువారు అవమానపరచబడ్డారో, ఎక్కడైతే ఇంకా చేతగాని వాడు అని ఆయన్ను సమాధిలో పెట్టి సీలు వేసి అక్కడ ఏం పెట్టారండి? సెక్యూరిటీని పెట్టారండి, అక్కడ సైనికులను పెట్టారండి. అయితే ఆయనను మరణము బంధించలేదు. కారణం ఏంటనగా ఆయనలో ఆ శక్తి ఉంది. ఆయన ఉన్న శక్తి ప్రభువారు తన పిల్లలైన మనకు కూడా అనుగ్రహించాడు. అలనాడు జబులును ఏ విధంగా సముద్ర తీరమున ఉన్నాడో, ఓడ రేవు దగ్గర ఉన్నాడో, ఇసుక ప్రాంతంలో ఉన్నాడు, కానీ సముద్ర అలలను కూడా నిలిపే శక్తి ఇసుకకి ఇచ్చాడు. అలాగనే జబులులాగా నువ్వు కూడా దేవునికి నివాసముగా ఉన్నట్లయితే, ఆమెన్. జబులు అంటే అర్థం ఏంటమ్మా? నువ్వు దేవునికి నివాసముగా ఉన్నట్లయితే ప్రభువారు నీకేం చేస్తాడో తెలుసా? ఈ ఆటుపోట్లు, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ ఏడుపు, కన్నీరు బాధలు, అది ఎంత మీదకి వచ్చినటువంటి సముద్రం, అమ్మ వచ్చి గుండెల మీద పడింది రా బాబు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇసుక దగ్గరికి ఓడ అంటే ఒడ్డుకు వచ్చేసరికి వెళ్ళిపోద్ది. కారణం ఏంటనగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? ఇసుకకి ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ దేనికి ఇచ్చాడు? సముద్రానికి ఇచ్చాడు. ఓ సముద్రమా, నువ్వు ఎంతైనా అలలు చేసుకో, కానీ అక్కడి వీటికి నిలబడాలన్నది. ప్రైజ్ ద లార్డ్. మీరు ఇంటికి వెళ్ళి ఒక బకెట్ ఇసుక తీసుకొచ్చి ఆయన ఆ కొంచెం పారతో అలా సరుకులు ఇచ్చి మధ్య నీళ్ళు పోయండి, ఆయన చూస్తాం. మీరు నిలబెట్టండి చూద్దాం. ఇంటికి పోయి ఇసుక తీసుకొని వచ్చి నిలబెడతారా? ఎందుకు నిలబడమంటే అది నిలబడదు. దానికి శాసించిన సముద్రానికి ఇచ్చాడు. నువ్వు వేసిన దానికి నిలబడాలంటే, నీ తొర్రలు బొర్రలు నిలిచిపోవాలంటే దేవునికి నీవు నివాసముగా ఉన్నట్లయితే అప్పుడే నీ కష్టాలన్నీ కూడా కడతీర్చబడతాయి. దేవునికి ఇష్టడుగా జీవిస్తావు. ఆమెన్. హల్లెలూయా. మరి ఎంతమంది దేవునికి నేను నివాసంగా ఉంటానని తీర్మానం చేసుకుంటారు? దేవునికి నేను నివాసంగా ఉంటాను. జబులూన్ అంటే నివాసం కదా. ఆయన నివాసంలాగా జీవించినట్లయితే ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయి, నీ దగ్గర నుంచి పోతాయి, ఎవరికి పోవాలని. ఆమెన్. అందుకంటాడు చివరిగా ఆ మాట మనం చదువుకొని ముగించుకుందాం. ఏది? ద్వితీయోపదేశకాండం మొదట చదివిన మాట. మొదట చదివి ఏం చదివేశాం? ఈ 33వ అధ్యాయం కదా. ఓకే, ఆఖరి వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము,
నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గమై ఉన్నాడు. నీకు దేవుడు ఉన్నతమైన స్థితికి తేవటానికి ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నేను ఇలా జీవిస్తాను ప్రభువా. జబులూను అనగా నివాసము. దేవునికి నివాసముగా ఉన్నవాడు దూరం అయిపోయాడు దేవునికి. అయితే తన తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మోషే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు తిరిగి వారి జీవితాన్ని జబులూను నప్తాలిని ఆదరించాడు. పూర్వము జబులూను నప్తాలి అవమానపరచబడ్డారు, కానీ దేవుడు వారి అవమానం తీర్చాడు. నీ అవమానాన్ని తీర్చడానికి ప్రభువారు వచ్చాడు. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు దూరం అయిపోయావో, ఎక్కడైతే నువ్వు ఇక ఇంతేలే నా బ్రతుకుని అనుకుంటున్నావా, దేవుడు నిన్ను అక్కడనే పైకి లేపాలని ఇష్టపడుతున్నాడు. ఆ దినము ఇశ్రాయేలు అనగా యాకోబు వృద్ధాప్యములో తన 12 మంది పిల్లలను పిలుచుకొని ఎలా ఆశీర్వదించాడో అదే మాటలు దైవజనుడు మోషే కూడా రాస్తున్నాడు. అదే మాటలను దైవజనుడు యెషయా కూడా జబులూను గురించి, నఫ్తాలిని గురించి మాట్లాడతాడు. సముద్ర వ్యాపారాన్ని గురించి మాట్లాడతాడు, ఉద్యోగాన్ని గురించి మాట్లాడతాడు, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడతాడు. నీ ఆరోగ్యాన్ని నేను స్థిరం చేస్తాను, నిన్ను ముట్టి నేను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను. నీవు నాకు నివాసపురముగా ఉండుము, నీవు నాకు నివాసముగా ఉండుము. నా దాగు చోటు నీవే, నేనుండు స్థలము నీవే. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఇష్టం దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మనిషి కుమారుడు తల వంచుటకు, తలవాల్చుటకు స్థలము లేదు. నాకు స్థలం ఇయ్యండి, నాకు స్థలం ఇయ్యండి అన్నాడు. జబులూను అనగా నివాసము. యేసయ్యకు స్థలము ఎక్కడుంది? యేసయ్యకు స్థలం ఎక్కడ? నువ్వే కదా, నేనే కదా, మనమే కదా. నిన్ను జబులూనును ఏ విధంగా అవమానపరిచిన దేశంలో నీ ఉన్నత పరిస్థితికి తెచ్చాడో, నఫ్తాలిని అవమానపరిచాడు, కానీ అదే స్థలములోనే మరలా ఇచ్చించాడు కదా. నీ జీవితాన్ని కూడా అలాగే చేస్తాడు. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. నీ ఉద్యోగము ఎవరు కూడా ఓడబెరకరు. ఉద్యోగం లేని వారు మీరు ప్రార్థన చేసుకొని నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఎక్కడికో పోయే వస్తువు నీ దగ్గర తెస్తాడు యేసయ్య. అది ఆయన వాగ్దానము, అది మన నమ్మకం. ఈ కటిక చీకటిలో లోకానికి ఎలుగయ్యావయ్యా నీవు. ఈ కటిక చీకటిలో లోకానికి వెలుగైతివి. ఈ కటిక చీకటిలో లోకానికి వెలుగైతివి. ఆ వెలుగు యేసు నా పాదములకు దీపమాయెను. ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమాయెను. నా జ్యోతి ఆయను, నా జ్యోతి ఆయను. మనమందరం మన చేతుల పైకెత్తి ఆమేన్. జబులూను నఫ్తాలి జీవితమే మారిపోయింది. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. నీ ఉద్యోగము, నీ ఆరోగ్యము, నీ అనుదిన కూలి ప్రభు నీకు మిగిలిస్తాడు. ఆరాధన నీకేనయ్యా. గలమెత్తి బ్రదర్, సిస్టర్, పిల్లలు దేవుని స్తుతించండి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరాధన నీకేనయ్యా. జీవాజలమా, జీవాజలమా, ప్రవహించు ఆత్మసాగరమా. జీవాజలమా, జీవాజలమా, ప్రవహించు ఆత్మసాగరమా. ప్రభు యేసు అభిషేకమా, నా ప్రభు యేసు అభిషేకం. చివరిగా మన చేతుల పైకెత్తి ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పని చేయటానికి ఎప్పుడు మనం ముందుకు వెళ్దాం.
హల్లెలూయా ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. అందరము ఆరాధన నీకేనయ్యా. చివరిగా ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఓడరేవులకు నీవు నివాసపురంగా ఉంటావు. లేయా ఆయనకు కుమారునికి పేరు పెట్టింది, నా భర్త నాతో కాపురం చేస్తాడు ఇక అని. ఈ ఆరో కుమారునికి జబూలూను అని పేరు పెట్టింది, ఇక ఇతను నాతోనే కాపురం ఉంటాడు అని. నీవు కూడా యేసయ్యతోనే నీ యొక్క సంసార జీవితం, నీ కుటుంబం జీవితం. ఆధ్యాత్మికమైన మాటలు మాట్లాడుతున్నాను నేను, శరీర సంబంధమైన మాటలు నాకు అవసరం లేదు. నువ్వు ఎక్కువ సమయము యేసయ్యతో గడుపు. భార్య భర్తలుగా ఉన్న మీరిద్దరూ దేవునితో ఎక్కువ గడపండి. కుటుంబంగా ఉన్న మీరు ఎక్కువ దేవుని గడపండి. ఆ సముద్రము ఎన్నో ఏండ్ల నుంచి, ఎప్పటి నుంచో వేసాడు కదా సృష్టి. ఈ దినం మీరు వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళండి. అలలు, ఎన్నో పడవలు, గొప్ప గొప్ప స్టీమర్స్, చాలా గొప్ప స్టీమర్స్ సామాను వేసుకుని పోతుంటాయండి. ఎక్కడో దానికి ఒక రేవు కావాలా, రేవు కావాలి. జబులూన్ లాంటి వారు ఉంటే అక్కడికే పోతాయి. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి నీ దగ్గరికి వస్తాయి. ఎక్కడికో వెళ్తున్నటువంటి ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయి. ఎంత ఆశీర్వాదం కదా. అయితే దేవునికి నువ్వు విరుద్ధంగా ఉంటే ఎక్కడికి వెళ్తున్న శాపాలు కూడా నీ దగ్గరికి వస్తాయి. అది తప్పించుకోవాలి మనం. అయినను దేవుడు కృప చూపించి గర్వపడిన ఆ వ్యక్తులకు ఎందుకు వారు దూరం అయిపోయారో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, అయినను తన తండ్రి ప్రార్థన చేశాడు. వృద్ధాప్యంలో నా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. మోషే కూడా దానికి ఒప్పుకున్నాడు. మోషే కూడా దానికి ఒప్పుకున్నాడు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త కూడా ఒప్పుకున్నాడు. వీరిని సృష్టించిన దేవుడు యేసయ్య కూడా మన శాపాలు తీసివేసి మనం నిండా ఆశీర్వాదాలు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నేను నీకు కేడముగా ఉంటాను, నేను నీకు ఔన్నత్యమనేటి ఖడ్గము నీకు ఇస్తానన్నాడు. ఎటువంటి భాగ్యం మనకి ఇచ్చాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు. మేము నీకు నివాసపురంగా ఉంటామయ్యా. మా దాగు చోటు, మేముండు స్థలము మీరే కదా. ఈ కటిక చీకట్లో లోకానికి వెలుగయ్యావు. అంధకారములో ఉన్న మా జీవితాలను వెలుగుమయంగా చేశావు. మరణ ఛాయలో ఉన్న మా జీవితాలను సజీవత్వంలోనికి నడిపించావు. నీ ప్రియ బిడ్డలు నీకు నివాసముగా ఉండాలని ఇష్టపడ్డారు. ఈ బిడ్డలను దర్శించయ్యా, మీరు దీవించు ప్రభువా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. ఎంత భాగ్యమనేది. అసలు నీకు రక్షణ పొందిన నీ లాంటి వాడు ఎవరున్నారో బా. దేవస్తోత్రాలు. ఈ బిడ్డలు దీవించి ఆశీర్వదించు. వీరి ఉద్దేశాలను దీవించండి, వీరి ఉద్యోగాలను దీవించండి, వీరి వ్యాపారాలను దీవించండి, వీరి పెన్షన్లు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వీరి పెన్షన్లు వీరికి మిగిలించండి, కొరత లేకుండా దీవించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభువా. వ్యాపారం లేని వారికి 4 ప్రక్కల నుంచి బిజినెస్ మీరు తీసుకుని వారితో మరి మాట్లాడండి స్వామి. చేసిన మేలు వీరు కూడా మరవకుండా, జబులూను నఫ్తాలి ఏ విధంగా వెనుకబడిపోయారు అట్లా కాకుండా, అంధకారంలో జీవించిన అటువంటి కాకుండా, అయినను కృప పొంది దేవుని సన్నిధానములో వారు మాకు నీవే నివాసపురమని మీ అందు ఆనందించే భాగ్యం తెచ్చేది. నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు, ఉద్దేశాలను సఫలం చేయండి. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసం సర్వలోక పరిశుద్ధులకును ఇకను మనందరికీ అలనాడు జబులునుకు నఫ్తాలికి యేసయ్య తోడుగా ఉన్నట్లుగా మనందరికీ సదాకాలము తోడై నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్. ప్రభువులు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.